మనం జీవితంలో కొన్నిసార్లు అలవాటు పడిన మార్గంలోనే ప్రయాణించడానికి ఇష్టపడతాం. మార్పు అంటే భయం. కొత్త పరిస్థితులు మనల్ని కలవరపరుస్తాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మార్పు లేకుండా ఎదుగుదల సాధ్యమా? ప్రకృతిని చూడండి. గొంగళి పురుగు అందమైన సీతాకోకచిలుకగా మారడానికి కష్టమైన మార్పును స్వీకరించాలి. ఒక చిన్న మొగ్గ అద్భుతమైన పువ్వుగా వికసించాలంటే ఎన్నో దశలను దాటాలి. నది కూడా తన ప్రవాహాన్ని మార్చుకుంటూనే కొత్త తీరాలను చేరుకుంటుంది. ప్రపంచాన్ని మార్చిన గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ను తీసుకోండి. ఆయన పాత సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటే సాపేక్ష సిద్ధాంతం వంటి విప్లవాత్మక ఆవిష్కరణలు సాధ్యమయ్యేవి కావు. ఆయన కొత్త ఆలోచనలను, సవాళ్లను స్వీకరించడానికి వెనుకాడలేదు. మన వ్యక్తిగత జీవితంలోనూ అంతే. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలంటే, కొత్త ఉద్యోగం ప్రయత్నించాలంటే, లేదా ఒక సమస్యకు పరిష్కారం కనుగొనాలంటే మార్పును స్వీకరించాలి. మొదట్లో కష్టంగా అనిపించవచ్చు, తెలియని భయం వెంటాడవచ్చు. కాని ఆ భయాన్ని దాటితేనే నిజమైన ఎదుగుదల ఉంటుంది. కేవలం కొన్ని దశాబ్దాల క్రితం స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ అంటే చాలామందికి కొత్త విషయం. వాటిని ఉపయోగించడం తెలియక భయపడ్డవారు చాలామందే ఉన్నారు. కాని ఆ మార్పును స్వీకరించినవారే ఇప్పుడు ప్రపంచంతో కనెక్ట్ అవుతున్నారు. మొదట అడ్డంకిలా కనిపించినదే ఇప్పుడు అవకాశాల ద్వారం అయింది. మార్పు ఎల్లప్పుడూ సులభం కాదు. కొన్నిసార్లు మనం వైఫల్యాలను ఎదుర్కోవచ్చు, నిరాశ చెందవచ్చు. కాని ప్రతి వైఫల్యం ఒక గుణపాఠం. అది మనల్ని మరింత బలంగా తయారు చేస్తుంది. మీ లక్ష్యం వైపు అడుగు వేస్తున్నప్పుడు ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా చూడండి. అవి మిమ్మల్ని మరింత పరిపూర్ణంగా మారుస్తాయి. జీవితంలో ఒక్కటే శాశ్వతం, అదే మార్పు. మార్పును నిరోధించడం అంటే ఎదుగుదలను ఆపడమే. మార్పును స్వీకరించండి. కొత్త మార్గాలను అన్వేషించండి. మీలో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని బయటపెట్టండి. మీలోని మార్పును స్వీకరించే ధైర్యం మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లగలదు. మీ కలలు నిజం కాగలవు. మీ జీవితం సరికొత్త దిశలో ప్రయాణించగలదు. కాబట్టి భయాన్ని వదిలిపెట్టండి. మార్పును ఆహ్వానించండి. విజయం మీదే. ఈ సందేశం మీకు స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.